ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన టాపిక్ ప్రభునందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. వాట్ డస్ ఇట్ మీన్ టు లివ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? మై డియర్ ఫ్రెండ్, మనం దేవునికి భయపడాలి అన్న మాట వినగానే ఆయనకు భయపడి వణికిపోవాలని అనుకుంటాం. భయం అనేది మనం సాధారణంగా చెప్పేది కాదు. అది ఒక గొప్ప గౌరవం, భక్తి మరియు ప్రేమతో కూడిన భయం. ఈరోజు మనం ప్రభునందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏమిటో చూద్దాము. భయభక్తులు అంటే భయం కాదు, భక్తి కాదు. నిజమైన భయభక్తులు అంటే ఏదో ఒక టీచర్కు భయపడినట్లుగా, ఒక రాజుకు భయపడినట్లుగా ఉండటం కాదు. ఒక ప్రేమ గల, శక్తి గల తండ్రిని గౌరవించినట్లుగా ఉండాలి. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకొని ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనం ముందు మన వినయంగా ఉండటమే నిజమైన భయం. ఈ భయం మనల్ని దేవునికి దూరం చేయదు, కానీ మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆయన ఎంత గౌరవిస్తామో ఆయనకు అంత దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. భయభక్తులు అనేది జ్ఞానానికి పునాది. సామెతలు 9:10 దేవుని వాక్యం ఇలా చెబుతుంది: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానం అంటే కేవలం చదువుకోవడం కాదు, జీవితాన్ని సరిగా ఎలా జీవించాలో తెలుసుకోవడం. దేవునికి భయపడటం ద్వారా మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆ భక్తి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపాన్ని ద్వేషించడం. దేవుని మీద నిజమైన భక్తి ఉన్నారు పాపాన్ని ద్వేషిస్తారు. సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. చూసారా మిత్రులారా, మనం పాపాన్ని అసహ్యించుకొని విడిచిపెడితేనే దేవునికి మనం దగ్గరగా అవుతాము. అలాగే దేవుని వాక్యానికి లోబడటం, దేవుని యందు భయం కలిగి ఉండటం మనం అలవాటు చేసుకుంటే మనం ఆయన వాక్యానికి లోబడతాం. భయంతో కాదు, గౌరవంతో. ఆయన వాక్యం మనకు మంచి మార్గాన్ని చూపుతుందని నమ్మడం ద్వారా లోబడతాం. యెషయా 66:2 ఇలా చెబుతుంది: ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడో నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే దేవుడు తన మాటలకు లోబడే వినే స్వభావాన్ని ప్రేమిస్తారు. సో మై డియర్ ఫ్రెండ్, ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఒక గొప్ప జీవితాన్ని జీవించడం. అది మనకు దేవుని ప్రేమను, ఆయన జ్ఞానాన్ని, ఆయన నడిపింపును ఇస్తుంది. భయంతో కూడిన బానిసత్వం నుండి విముక్తిని పొంది ప్రేమతో కూడిన భక్తిలో జీవించడం మనం నేర్చుకుందాం. మనం ఈ విధంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఒక కొత్త వ్యక్తిగా మార్చడం చూస్తాము. మీ అందరికీ ఈ యొక్క వాక్యం దీవిస్తుందని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9445585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.